నువ్వు సినిమా ఇండస్ట్రీలు మీరందరూ మొదలు పెట్టినప్పుడు మా తెలంగాణలో ఎవరైనా సినిమా మెయిన్ హీరో కానీ మెయిన్ హీరోయిన్ కానీ మెయిన్ విలన్ కానీ తెలంగాణ నుంచి ఎవడన్నా ఉన్నాడా? ఎవరో ఒక్కళ్ళు నెగ్గితే చుక్కల్లో చంద్రుల్లాగా ఒక్కళ్ళు ఇద్దరు దొరుకుతుండ్రు. మీకు సినిమాలు నిజాం నుంచి ఇప్పటిదాకా మీ సినిమాలు చూసి ఆదరించి కోట్లాది రూపాయలని ఇచ్చింది మా తెలంగాణ ప్రజలు. హైదరాబాద్లో సినిమాలు ఆడితే మళ్ళీ ఈరోజు వచ్చి తగుదనమ్మా నువ్వు ఇచ్చిన రూపాయలు లెక్కేస్తున్నావిడా 33 కోట్లు ఆడిచ్చినామని లెక్కేస్తున్నాను. ఆ 33 కోట్లకు బదులు ఈడ 3300 కోట్లు నీకు ఈడ సినిమా రంగానికి మా తెలంగాణలో చూసి నీకు సినిమాకు పన్ను టికెట్లు కట్టినటువంటి వాళ్ళు. మరి మేము ఇచ్చినటువంటి పైసలు లెక్కేసివంటే నీ అయ్యాస్తి, మీ తాత ఆస్తి, మీ ముత్తాత ఆస్తి, మీ ఆంధ్రప్రదేశ్లో మా తెలంగాణ మీద ఎవరైతే జులుం చేయాలని మరోసారి ప్రయత్నం చేస్తున్నారో అందరు ఆస్తులు అమ్ముకుంటే కూడా మేము తెలంగాణ నుంచి మీకు నడిపితే మీ ఆస్తులు, మీ బంగ్లాలు, మీరు ఈరోజు జల్లసాగా ఉంటున్నటువంటి ఇంద్రభవనాలు అన్నీ కూడా మేమిచ్చినటువంటి భిక్షనే కదా, మేమేసినటువంటి భిక్షనే కదా. మేము సినిమాలు చూస్తేనే, మేము ఆదరిస్తేనే, హైదరాబాద్లో సినిమాలన్నీ ఆడితేనే మీరన్నీ ఇంత పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకొని మీరున్నరే. కానీ మళ్ళీ ఆ సినిమా చూసినాడు అదే పేదరికంగా ఉన్నాడు, అదే ఉద్యోగం కోసం కొట్లాడిండు, అదే నీళ్ళ కోసం కొట్లాడిండు. ఆ రోజు ఎన్నడు మా వాళ్ళు ఎదరాలేదు. ఈరోజు సపరేట్ మాకు మేము ఎదగాలి, మాకు మేము మళ్ళీ కొత్తగా తెలంగాణని స్థాపించుకొని మేము మాదేదో మేము బాధలు పడతా ఉంటే